హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో గాయ్స్ మనందరికీ తెలుసు యూట్యూబ్ నుంచి యాడ్స్ ద్వారాగా మనీ అనేది మనకి వస్తుంది. అలాగే ఇక్కడ ఫేస్‌బుక్‌లో కూడా యాడ్స్‌కి మనీ అయితే ఇస్తారనమాట. దీనికి ఎలిజిబుల్ కావాలి అంటే వాళ్ళిచ్చిన మానిటైజేషన్ రూల్స్‌ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడు మన ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేస్తారు. అందులోనే ఒక ఆప్షన్ అనేది నాకు ఎనేబుల్ అయ్యింది. అదే యాడ్స్ ఆన్ రీల్స్. సో మన పోస్ట్ చేసిన రీల్స్‌కి వాళ్ళు యాడ్స్ అనేది జనరేట్ చేస్తారు. దాని నుంచి మనకి మనీ అనేది జనరేట్ అవుతది. అండ్ వచ్చిన మనీని మన బ్యాంక్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి, మన టాక్స్ ఇన్ఫర్మేషన్‌ని ఎలా ఇవ్వాలి, అలాగే ఇక్కడ యాడ్స్ అనే రీల్స్‌ని ఎలా సెటప్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. సో వన్స్ మీరు సబ్మిట్ చేసేసారు అంటే మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోలేరు. సో కేర్‌ఫుల్‌గా అయితే వినండి. ప్రతి స్టెప్ ఇంపార్టెంటే. సో దీంట్లో ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. గాయ్స్ ఫస్ట్ మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక అక్కడ కింద ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అని ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తది. మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి మానిటైజేషన్ అనే ఇంకో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తది. ఇక్కడ అవైలబుల్ టు సెటప్. సో నాకు ఒక ఆప్షనే నాకు ఎనేబుల్ అయింది. అదే యాడ్స్ ఆన్ రీల్స్ అనమాట. ఇంకా కింద నాకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాట్ ఎట్ ఎలిజిబుల్. సో వీటి నుంచి కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో వాటికి ఉన్న క్రైటీరియాస్‌ని అయితే నా పేజ్ అనేది ఇంకా రీచ్ అవ్వలేదు కాబట్టి అవి ఇంకా ఎనేబుల్ కాలేదు. సో ఇప్పుడు ఏదైతే ఎనేబుల్ అయిందో దాన్నయితే మనం సెట్ చేసుకుందాం. సో ఇక్కడ సెటప్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మన డీటెయిల్స్ అనేది వస్తది. సో ఏదైతే మనం ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తది. సో ఇది రాంగ్ అయితే ఇక్కడ ఎడిట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేసుకున్నాక అప్డేట్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మళ్ళీ సెటప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యాక్సెప్ట్ టర్మ్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తది. సో సెటప్ పేఅవుట్ అకౌంట్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తది అండ్ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఇవ్వండి. సో సెటప్ మీద క్లిక్ చేశాక ఇలా అయితే ఓపెన్ అవుతది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఇందాక ఇచ్చిన డీటెయిల్సే ఇక్కడ వస్తది. సో ఇక్కడ సింపుల్‌గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలా అయితే ఓపెన్ అవుతది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు బిజినెస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తది. సో లాస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దీని ద్వారాగా వచ్చిన మనీ మనకైతే రాదు. సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది స్టార్టింగ్ ఆప్షన్ ఇండివిడ్యువల్ సోలో ప్రొప్రియేటర్ అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సింపుల్‌గా దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి థర్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ ఎంటర్ యువర్ ఇన్ఫో. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి వస్తది. సో మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి. లేదు అంటే అది ఒక ఆప్షనల్ అనమాట వదిలేయండి. సో ఇక్కడ మీ ప్రైమరీ అడ్రస్. సో మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తది. సో పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వి విల్ సెండ్ టాక్స్ డాక్యుమెంట్ టు దిస్ అడ్రస్. సో మన ఈ అడ్రస్‌కి వాళ్ళు టాక్స్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే పంపిస్తారు. సో ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి. దాని కింద వచ్చేసి సిటీ అయితే ఇవ్వండి. దాని కింద మీ స్టేట్ అండ్ మీ పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసాక ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోన్ నంబరు అలాగే మీ ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీ పర్మనెంట్ అకౌంట్ నంబర్ అంటే పాన్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వండి. దాని కింద జీఎస్టీ నంబర్. సో మీకు జీఎస్టీ నంబర్ ఉంటే ఇచ్చేయండి. లేదు అంటే అదొక ఆప్షనల్ అనమాట అక్కర్లేదు. సో అంతా ఫిల్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ మీద టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! దాన్నయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇలా ఫోర్త్ పేజ్ అనేది ఓపెన్ అవుతదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. చూస్ హౌ వుడ్ యూ లైక్ టు గెట్ పేడ్. సో ఇక్కడ మీకు దేని ద్వారాగా మనీ అనేది కావాలని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఒకటి, వైర్ ట్రాన్స్‌ఫర్ ఒకటి, లింక్ యువర్ పేపాల్ అకౌంట్. సో బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అయితే $25 వస్తే చాలు మీకు విత్‌డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటది. 2-3 డేస్‌లో అయితే మీకు మనీ అనేది మీ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతది. వైర్ ట్రాన్స్‌ఫర్ అయితే మినిమమ్ $100 అయితే ఉండాలన్నమాట. $100 అయితే గాని మీకు ఇది విత్‌డ్రా చేసుకోవడానికి అయితే అవ్వదు. సో నేను సింపుల్‌గా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ మీద క్లిక్ చేసి కింద లింక్ పేఅవుట్ మెథడ్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. బ్యాంక్ ఎంట్రీ వచ్చేసి ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ అయితే వచ్చేస్తది. అండ్ కరెన్సీ కూడా బై డిఫాల్ట్ అయితే వస్తది. సో లీగల్ ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ బ్యాంక్‌లో మీ నేమ్ ఎలా అయితే ఉందో అలాగైతే ఇవ్వాలన్నమాట ఫస్ట్ నేము. అండ్ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వండి. లేదు అంటే అదొక ఆప్షనల్ అనమాట. లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఐఎఫ్‌సీ కోడ్ అయితే ఇవ్వాలి. సో ఐఎఫ్‌సీ కోడ్ వచ్చేసి పాస్‌బుక్‌లో అయితే ఉంటది. అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇవ్వండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక కింద ఇక్కడ వైర్ ట్రాన్స్‌ఫర్ అని ఉంది కదా! దాన్ని టిక్ చేసి కింద ఇక్కడ లింక్ పేఅవుట్ మెథడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తది. సో ఇదే ఫైనల్ స్టెప్ అనమాట. యాడ్ యువర్ టాక్స్ ఇన్ఫర్మేషన్. సో ఇది మీరు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వాలి. వన్స్ మీరు ఈ టాక్స్ ఇన్ఫర్మేషన్‌ని సబ్మిట్ చేశారు అంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. దీని నుంచి వచ్చిన మనీ అయితే మీరు అసలు తీసుకోవడం కూడా ఉండదు మీది ఏదైనా మిస్టేక్ ఉంటే. సో ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వండి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! యాడ్ టాక్స్ ఇన్ఫర్మేషన్. సో దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ సింపుల్‌గా కంటిన్యూ అని ఉంది ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే వస్తది. సో దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తది. సో పైన టాప్‌లోని టాక్స్ ఇన్ఫర్మేషన్ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా! దాని కింద వచ్చేసి వాట్ ఈస్ యువర్ టాక్స్ క్లాసిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది.
సో అక్కడ ఇండివిడ్యువల్ అని చెప్పి బై డిఫాల్టే సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఇన్‌కేస్ లేకపోతే గాని మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో దాని కింద వచ్చేసి ఆర్ యూ ఏ యూఎస్ సిటిజనా కాదా అని చెప్పి అడుగుతుంది. సో మీరు యూఎస్ సిటిజన్ అయితే యెస్ అని, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇండియన్ కాబట్టి నేను నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇండియన్ అయితే మళ్ళీ కింద నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మీరు యూఎస్ సిటిజన్ అయితే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో సింపుల్‌గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా అయితే ఓపెన్ అవుతది. అండ్ ఇక్కడ మీ టాక్స్ ఇన్ఫర్మేషన్‌లోని మీ పాన్ కార్డ్‌లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఇక్కడ ఉండాలి. అండ్ ఇక్కడ మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇండియన్ అయితే ఇండియన్, లేదు అంటే అదర్ కంట్రీ అయితే అదర్ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇండియన్ కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కింద నాన్ యూఎస్‌టీఎన్ అనే దగ్గర మీ పాన్ కార్డ్ అయితే ఉండాలి. పాన్ కార్డ్ నంబర్ అయితే ఉండాలి. ఇన్‌కేస్ లేకపోతే అక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. సో సింపుల్‌గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీ అడ్రస్ అనేది బై డిఫాల్ట్ ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇది కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేసుకోండి. లేదంటే ఇక్కడ అడ్రస్ లైన్ 2 అని ఉంది కదా, అక్కడ మీ సెకండ్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసాక ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టిక్ చేసి ఉంది కదా సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్. ఇన్‌కేస్ ఇక్కడ టిక్ చేసి లేకపోతే మీరు టిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో 3 ఆప్షన్స్‌లో మనం ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 3 ఆప్షన్స్‌కి అర్థం ఏంటంటే మీరు ఎక్కడి నుంచి మీరు మీ సర్వీసెస్‌ని ఇస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు ఇండియన్ అయితే గాని ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో జీరో ఆఫ్ సర్వీసెస్ విల్ బి ఫిజికల్లీ పర్ఫార్మ్డ్ ఇన్సైడ్ ద యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్‌లో ఉండి మీరు ఏ పర్ఫార్మెన్స్ మీరు మీ సర్వీస్‌ని అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తది. సో కాంటాక్ట్ అస్ టు కంటిన్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ అనేది ఉంటది. సో టిక్ మార్క్ చేసి ఇక్కడ కింద సిగ్నేచర్ అని ఉంది కదా, అక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి వస్తది. సో మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీకు డేట్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఫామ్ అనేది ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ అయితే ఉంటుంది. బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ లాస్ట్ స్టెప్ వచ్చేసి రివ్యూ అండ్ సబ్మిట్. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు ఏవైతే ఫిల్ చేస్తారో మీ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తాయి అనమాట. సో ఆ డీటెయిల్స్ మీరు క్లారిటీగా అయితే చూసుకోండి. విత్ లెటర్స్ తోటి అయితే చెక్ చేసుకోండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే అవి చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. వన్స్ మీరు సబ్మిట్ చేస్తారంటే ఇంకా చేంజెస్ అయితే అవ్వవు ఇవి. సో చెక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ కానీ ఫైండింగ్స్ అవుతే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మేక్ చేంజెస్ అని చెప్పి కనిపిస్తుంది. సో అక్కడి నుంచి అయితే మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. లేదు మన ఫామ్ అంతా కరెక్ట్ అంటే పైన దానిపైన ఉంటుంది సబ్మిట్ ఫామ్ అని, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ స్టాటస్ అయితే చూసుకోవచ్చు. యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈస్ కంప్లీటెడ్. సో ఫైనల్లీ గాయస్ మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన డీటెయిల్స్ అనేది ఇచ్చేసాం. సో మీకు ఇక్కడ నుంచి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కావాలంటే మీరు 1 అవర్ తర్వాత మళ్ళీ మీ డాష్ బోర్డ్లో అయితే చూసుకోవచ్చు. మీకు 0.0 సంథింగ్ ఎంతో డాలర్స్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు ఇన్కమ్ అనేది. సో ఇలా నేను చెప్పినట్టు చేస్తే కానీ మీకు అనేది ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో గాయస్ ఈ వీడియో రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కానీ లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్లోని డైలీ లో బడ్జెట్ డీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాము. సో మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. సో మనీ అనేది సేవ్ చేసుకోండి. సో గాయస్ వీడియో అయితే ఇంతే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.